షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రేమ, ఆ వీడియో నిజం. ప్రణయ్ నన్ను ప్రేమించాడనేది కూడా నిజం. వీడిని నువ్వు పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండనివ్వడు. ఆ శివాగ్ని నిన్ను ఇంట్లోనే ఉండనివ్వదు. ఆగు. ప్రేమ, నువ్వు నాకొక మాటిస్తావా? ఏంటది? బంగారాన్ని నాకు దత్తతిస్తావా? సంతోషాన్ని బాధని సమానంగా పంచుకుంటానని మాటిచ్చి నీ చేయి పట్టుకున్నాను. శివాగ్ని అన్న మాటలకు ఫీల్ అవుతున్నావా? లేదు ప్రణయ్, అది కేవలం మాట కాదు. నీ మాట పెళ్లి చేసుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు నీ మాటే నాకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. నువ్విచ్చిన మాటకి గుమ్మంలో అడుగు పెట్టక ముందే ఇలాంటి మాటలు ఎదురొస్తే ఏ మాటలు నమ్మాలి? నీ బాధ్యతని అనుమానించాల్సి వస్తుంది. ప్రణయ్, నీతో పనుంది, వెళ్ళారా? ఇప్పుడేంటి శివాగ్ని? అమ్మా, పీటల మీద కూర్చున్న తర్వాత లేవకూడదు. ప్రాణాలు పోయే పనన్నప్పుడు దోషాల కోసం ఆగలేం కదా. బంగారం, బంగారం, నీకేదనైతే మావి బతకడం. కళ్ళు తెరువు బంగారం, ఒకసారి నన్ను చూడు. హలో డాక్టర్, బంగారు, డోంట్ వరీ, కార్లో ఏదో తగిలి అన్కాన్షియస్లోకి వెళ్ళినట్టుంది. ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. నేను వస్తాను.
ఈ మావయ్య ఏం చేసినా అది నీకోసమేనమ్మా. తప్పు చేసినట్టు అలా చూడొద్దు. ప్రణయ్ మారాడు. అవసరానికి అడ్డు పెట్టుకోవడానికి ఇదైనా ఉపయోగపడుతుందనుకుంటే ఇది కూడా పార్టీ మార్చేసింది. నువ్వు ఇంకా ఉన్నావా? ఏమీ కాలేదని ఎటో వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నానే. గంజి మావయ్య! ఏం చేశా అని ఎగతాళిగా మాట్లాడితే తల తీస్తా. ప్రణయ్కి ప్రేమకి పెళ్ళైతే సరిపోతుందా? శోభనం జరగాలి కదా. ఆ శోభనం జరగదు, జరగనివ్వను. ఆస్తి నాది కావడానికి కావాలంటే ఆ బంగారాన్ని కూడా అడ్డు పెట్టుకుంటాను. భార్యాభర్తల నిజమైన ప్రేమనేది నలుగురి మధ్యలో ఎక్కువగా కాదు కార్తీక్. గదిలో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు వ్యక్తపరిచేదే అసలైన ప్రేమ. కొంతమంది ఉంటారు అందరి మధ్యలో భర్త మీద ప్రేమ నటించి ఎవ్వరూ లేనప్పుడు దూరం పెడుతుంటారు. అలాంటి ఆడవాళ్ల వల్ల ఆడ పుట్టుకకి పెళ్ళి అనే సాంప్రదాయానికి ద్రోహం జరిగినట్టే. ఇదేమైనా ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఇదిగో అమ్మాయి, కొంచెం మర్యాదగా మాట్లాడు. ఎంత ధైర్యం నీకు? నాకే వార్నింగ్ ఇస్తావా? ఏమ్మా, ఏమంటున్నాడు మావాడు? నా కొడుకు నీ ప్రేమ కోసం ఎన్ని పాటలు పడ్డాడో అన్నీ నాకు తెలుసు. మా వాడి కోసం బుర్ఖా వేసుకుని మరీ ఫంక్షన్కి వచ్చావు కదా. నాకేం కావాలంటే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను అని రాయి. ఇక అసలుది చేసి నిన్ను అష్ట దిగ్బంధనం చేస్తా. భార్యాభర్తల నిజమైన ప్రేమనేది నలుగురి మధ్యలో ఎక్కువగా కాదు కార్తీక్. గదిలో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు వ్యక్తపరిచేదే అసలైన ప్రేమ. కొంతమంది ఉంటారు అందరి మధ్యలో భర్త మీద ప్రేమ నటించి ఎవ్వరూ లేనప్పుడు దూరం పెడుతుంటారు. అలాంటి ఆడవాళ్ల వల్ల ఆడ పుట్టుకకి పెళ్ళి అనే సాంప్రదాయానికి ద్రోహం జరిగినట్టే.